ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము దసరా హాలిడేస్కి మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడ ఖమ్మంకి ఇలా ఫేమస్ అని చూడడానికి వచ్చేసాం. నేను మా అత్త వాళ్ళ అమ్మాయి అమృతవర్షిని, నేను మా కజిన్ లోహి వచ్చేసి మా అత్త నన్ను తీసుకెళ్ళాడు ఫ్రెండ్స్. కిల్లా తెలంగాణ స్టేట్ ఖమ్మంలో ఉంది. వామ్మో, ఈ కిల్లా కట్టి 1000 సంవత్సరాల పైన అయిందంట. ఈ కిల్లాని చాలా మంది రాజులు పరిపాలించారంట. శ్రీకృష్ణదేవరాయలు కూడా పాలించారు. మట్టి కోట నుండి రాతి కోటగా డెవలప్ చేశారు. 1000 ఫిరంగులు వచ్చి ఒక్కసారి ఢీకొన్నా కూడా ఈ కిల్లాకి ఏమీ కాలేదంట. ఒకప్పుడు ఈ కిల్లాపై మసీదు, లక్ష్మీ నరసింహస్వామి గుడి 2 ఉండేవంట. కానీ ఇప్పుడు అలా లేదు. సుల్తాన్ అనే రాజుల టైంలో కిల్లా అని పేరు పెట్టారు. వామ్మోయ్, ఎక్కుతుంటే మామూలు హైట్ లేదు. నేను మెట్లు ఎక్కలేక ఒక దగ్గర కూర్చుండిపోయాను. మా అత్త తిట్టిందండి. నన్ను తీసుకెళ్ళే తిట్టింది మా అత్తటి. చూడండి, ఆకాశం ఎంత బాగుందో. మొత్తం ఇల్లులు భలే కనిపిస్తున్నాయి కదా. చూడండి, అసలు ఎంత బాగుందంటే ఏరియా అసలు మామూలుగా నాకు వెళ్ళిన వెంటనే ఎంత హ్యాపీగా అనిపించిందో. తర్వాత ఎక్కుతుంటూ కొద్దీ ఫ్రెండ్స్, ఇది మా వర్షకి ఎక్కుతుంది. చూసారు కదా, నాకైతే భయం వేసి నేను మా నాన్న చెయ్యి గట్టిగా పట్టుకున్నాను, అస్సలు వదలలేదు. చూసారు కదా బావి. మీరు కూడా ఎప్పుడైనా ఖమ్మం కిల్లా వెళ్ళాలంటే వెళ్ళండి, చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. చూసారు, మేము అలసిపోయి అందరం ఒక దగ్గర కూర్చున్నాం. చూడండి, సిటీ ఎంత బాగుందో కదా. నాకైతే ఫుల్ నచ్చేసింది. అక్కడికి వెళ్ళంగానే వావ్ అన్నాను. చూడండి, గడ్డి ఎంత బాగుందో కదా. గడ్డి అయితే ఎంత బాగుందో. మేమైతే అలసిపోయి అయితే ఒక దగ్గర అయితే కూర్చున్నాం. ఇంకా మా వర్షాకోళ్ళు అయితే కిందకి దిగిపోతున్నారు. మేము ఇంకా మా నాన్న చేయి పట్టుకొని అసలు దిగలేకపోతున్నాను అనమాట. మెల్లగా ఒక్కొక్క స్టెప్ దిగుతూ వెళ్ళాను. మా వర్షాకోళ్ళు మాకన్నా అయితే ఫస్ట్ స్పీడ్గా వెళ్ళిపోయారనమాట. ఇంకా మేము ఎన్ని మెట్లున్నాయో దేవుడు అని మా నాన్న చేయి అయితే గట్టిగా పట్టుకొని మెల్లగా అయితే దిగుతున్నాం. ఈ విగ్రహంలో ఉన్న వాళ్ళు ఎవరో తెలుసుంటే కామెంట్ చేయండి. ఇలా మెల్లగా ఇంకా చాలా మెట్లు అయితే ఉన్నాయి. లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.